సుసంపన్నమైన చరిత్ర, ఘనమైన సాంస్కృతిక వారసత్వం, కనువిందు చేసే ప్రకృతి అందాలతో అలరారే మన తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా విలసిల్లుతోంది. ఇక్కడి ప్రతి మట్టి కణంలో ఒక కథ దాగి ఉంది. ప్రతి కట్టడంలో శతాబ్దాల చరిత్ర నిక్షిప్తమై ఉంది. కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి అద్భుతమైన వాస్తుశిల్ప కట్టడాలు మన పూర్వీకుల ఘనతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మరోవైపు గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రాత్మక నిర్మాణాలు నిజాం పాలన నాటి వైభవాన్ని, రాజసాన్ని కళ్లకు కడతాయి. ఇవి కేవలం రాతి కట్టడాలు కావు, మన గతాన్ని, మన అస్తిత్వాన్ని, మన వారసత్వాన్ని సజీవంగా ఉంచే చారిత్రక సాక్ష్యాలు. తెలంగాణ కేవలం చారిత్రాత్మక కట్టడాలకే పరిమితం కాదు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, గలగలపారే సెలయేళ్లు, జీవనదులైన కృష్ణా, గోదావరి నదుల పరవళ్లు, ఇలా ప్రకృతి తెలంగాణకు అడుగడుగునా అందాలను అద్దినట్టు ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతం తన దట్టమైన పచ్చదనంతో, అరుదైన వృక్ష జంతుజాలంతో ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అడవులు గుండా సాగే ప్రయాణం ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తోంది. అలాగే కృష్ణా, గోదావరి నదీ తీరాలలోని ప్రశాంత వాతావరణం, అక్కడి పల్లె జీవనం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ సహజ సౌందర్యం, చారిత్రక వైభవం దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ తెలంగాణను ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో దాగి ఉన్న అపారమైన అవకాశాలను గుర్తించి ఈ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పర్యాటకం కేవలం వినోదానికి మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక కీలకమైన సాధనంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పర్యాటక రంగంలో సుమారు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. భవిష్యత్తులో తెలంగాణను దేశంలోనే ఒక ప్రధాన టూరిజం కేంద్రంగా, ఒక మోడల్ టూరిజం స్టేట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించే క్రమంలో పర్యాటకులకు కేవలం ప్రదేశాలను చూపించడమే కాకుండా వారికి ఒక సరికొత్త, మరపురాని అనుభూతిని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ పర్యాటకంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోయే హెలిటూరిజం ఆలోచన రూపుదిద్దుకుంది. ఆకాశ మార్గాన విహరిస్తూ తెలంగాణ అందాలను వీక్షించే ఈ అద్భుతమైన అవకాశం పర్యాటక రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. పర్యాటకులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వారికి ఒక ప్రత్యేకమైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హెలిటూరిజంను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో మొదటి అడుగుగా హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఈ సేవలను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పవిత్రమైన పండుగ రోజున భక్తులు ఆకాశ మార్గాన మల్లికార్జున స్వామిని దర్శించుకునే అవకాశం కలగడం ఒక విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రభుత్వం ఈజ్ మై ట్రిప్ వంటి ప్రముఖ పర్యాటక సంస్థలతో పాటు ఇతర ప్రైవేట్ ఏవియేషన్ మరియు ఎయిర్లైన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక హెలికాప్టర్లను ఈ సేవలకు వినియోగించనున్నారు. మొదటిగా వారాంతాల్లో అంటే శని, ఆదివారాల్లో ఈ సేవలను నడిపి ప్రజల నుంచి వచ్చే స్పందనను, ఆదరణను బట్టి భవిష్యత్తులో ఈ సేవలను వారానికి ఇతర రోజులకు కూడా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. హెలికాప్టర్ యాత్రలో అసలైన మజా భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి ప్రకృతి అందాలను వీక్షించడంలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సాగే ఈ గగనతల యాత్ర ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే దృశ్యాలను అందిస్తుంది. హెలికాప్టర్ గాలిలోకి లేవగానే కాంక్రీట్ జంగిల్లాంటి హైదరాబాద్ నగరం నెమ్మదిగా కనుమరుగై పచ్చని పల్లెలు, పొలాలు కనువిందు చేస్తాయి. ఆ తర్వాత ఎటు చూసినా కనుచూపు మేర విస్తరించిన పచ్చదనం, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో నల్లమల అటవీ ప్రాంతం ఒక అద్భుత దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. ఈ అడవుల మధ్యలో ఒక నీలిరంగు పట్టుచీరలా మెలికలు తిరుగుతూ పారే కృష్ణానది అందాలు వర్ణనాతీతం. ఆకాశం నుంచి చూస్తున్నప్పుడు నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి వంటి ప్రదేశాలు మరింత రమణీయంగా కనిపిస్తాయి. సోమశిల వద్ద ఉన్న పురాతన ఆలయాలు,
కృష్ణానదిలో పర్యాటకుల పడవ శికార్లు ఒక అందమైన చిత్రంలా కళ్ల ముందు ఆవిష్కరితమవుతున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ప్రకృతితో మమేకమయ్యే అవకాశం ఈ యాత్రలో లభిస్తుంది. సాధారణంగా రోడ్డు మార్గంలో వెళ్లితే కనిపించని ఎన్నో సుందర దృశ్యాలను ఈ హెలికాప్టర్ యాత్ర ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సుమారు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఘాట్ రోడ్లు, ట్రాఫిక్ వంటి కారణాలతో ఈ ప్రయాణానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇది చాలా మందికి, ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలకు శ్రమతో కూడుకున్నది. అంతేకాకుండా వారానికి 1 లేదా 2 రోజులు మాత్రమే సెలవు దొరికే ఉద్యోగులకు ప్రయాణానికే ఎక్కువ సమయం కేటాయించడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ హెలి టూరిజం ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. హెలికాప్టర్ ద్వారా కేవలం గంటలోపే హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణ బడలిక లేకుండా ఎక్కువ సమయం పుణ్యక్షేత్రంలో గడిపే అవకాశం ఉంటుంది. ఉదయం హైదరాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం నాటికి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇది ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, కుటుంబ సభ్యులతో కలిసి ఒకే రోజులో యాత్ర పూర్తి చేయాలనుకునే వారికి మరియు సమయం విలువ తెలిసిన అంతర్జాతీయ పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కో హెలికాప్టర్లో 6 నుంచి 8 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో చిన్న చిన్న గ్రూపులుగా కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. హెలి టూరిజం కేవలం పర్యాటకులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హెలిప్యాడ్ల నిర్మాణం, నిర్వహణ, టికెట్ బుకింగ్ కౌంటర్లు, గెస్ట్ హౌజులు, రెస్టారెంట్లు, స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు పర్యాటకుల రాక పెరగడం వల్ల అక్కడి స్థానిక వ్యాపారులు, పూజారులు, కళాకారులు అందరూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉండడంతో ఈ హెలికాప్టర్ సేవలను విజయవంతంగా నడపడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. 2 రాష్ట్రాల పర్యాటక శాఖలు కలిసి పనిచేయటం ద్వారా భక్తులకు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు, పర్యాటక రంగంలో పరస్పర సహకారానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీశైలం హెలి టూరిజం యాత్ర విజయవంతమైతే భవిష్యత్తులో ఈ సేవలను రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు కూడా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం, ప్రకృతి రమణీయతకు నెలవైన లక్నవరం సరస్సు, బొగాత జలపాతం వంటి ప్రదేశాలకు కూడా హెలికాప్టర్ సేవలను ప్రారంభించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇది తెలంగాణలోని మారుమూల పర్యాటక ప్రదేశాలను కూడా ప్రపంచపటంలో నిలబెడుతుంది. పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ ఆకర్షణీయమైన ప్యాకేజీలను రూపొందిస్తోంది. ప్రయాణ ఖర్చులు, శ్రీశైలంలో బస, స్వామివారి ప్రత్యేక దర్శనం, స్థానిక ఆలయాల సందర్శనం వంటి అన్ని సౌకర్యాలను కలుపుకొని 2 నుంచి 3 రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ ప్యాకేజీల ధరలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రయాణికులు సులభంగా తమ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన టూరిజం వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో సులభంగా తమ యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ హెలి టూరిజం ప్రాజెక్టు నిస్సందేహంగా రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, తెలంగాణ పర్యాటక రంగం యొక్క అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న దార్శికతకు, చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ ప్రయత్నం తెలంగాణను దేశపటంలో ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా నిలబెడుతుంది. పచ్చని అడవులపైన, జీవనదులపైన విహరిస్తూ మన చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే ఈ అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరికి ఒక మరపురాని అనుభూతిని అందిస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ పర్యాటక రంగం కొత్త శిఖరాలను అధిరోహించి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆశిద్దాం.